మీరు ఏం వంట చేయాలనుకుంటున్నారండి ఇవాళ? నేను ఈరోజు మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అండి. మీరేం చేద్దాం అనుకుంటున్నారండి? చికెన్ నవాబీ హేమ. అబ్బో, ఏమేమి వేస్తున్నారు, ఎంత క్వాంటిటీ వేస్తున్నారు అది ఒకసారి చెప్తే. అక్కడ ఇక్కడే దగ్గర మా దగ్గర నిజంగా పుత్తడి బొమ్మని. థ్యాంక్ యూ డార్లింగ్, సో స్వీట్. ఇప్పుడు మమ్మీ వాళ్ళు ఏదో వేసేసారు. ఏం వేసారండి? ఉల్లిపాయలు, పచ్చిమిరపాయలు, దాంట్లో పసుపు వేసేసారు. వెంకటేశ్వరరావు గారు చికెన్ తెగ తిప్పేస్తున్నారు. ఆరోళ్ళలో వాకిళ్ళలో చల్లుమన్న సిరివాన ఓకే, చాలా థ్యాంక్స్. ఇది నాకు చాలా ఇష్టమైన పాట. ఫేవరెట్ సాంగ్. చూస్తే కనపడరు కానీ అసలు అతడులో ఎంత ఇన్నసెంట్ గా యాక్ట్ చేశారండి. అవునండి, కానీ నేను ఇన్నోసెంట్ కాదండి. కానీ చాలా బాగా రివెంజ్ తీసుకున్నారు. మీరు మాత్రం మాకు ఐ లవ్ యూ తప్ప ఏదైనా చెప్పు. అది ఆల్రెడీ చాలా మందికి చెప్పేసింది. అందుకనే మళ్ళీ నాకు కూడా వద్దు. మీరు లైన్ లో లేరు. కానీ అతడు మూవీ మల్లీశ్వరి చూసాక నేను మొత్తం ఫ్లాట్ అయిపోయాను. వెరీ గుడ్. చికెన్ ఇందులో వేసేసాను. చికెన్ వేసేసారు. ఇది దగ్గర పడేంత వరకు దాన్ని మధ్య దాంట్లో తిరగబట్ట వేసేసుకుంటారా? జొన్నరవ్వ ఉడికిన తర్వాత ఇందులో క్యారెట్, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం సాల్ట్ వేసేసి పసుపు కూడా కొద్దిగా వేసి మళ్ళీ ఇంకా ఉడకనిస్తున్నాను. ఇప్పుడు స్టీమ్ పోయిన తర్వాత ఈ పప్పు కూడా ఇందులో వేసేసి మనం పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది. మంచి మసాలా సాంగ్ మీకోసం, నా కోసం. ఓకే, కొమ్మన్నాగా పోయిందారే పోతా My life is khali khali. Yaadunde tali. I wanna make you holly. Give me my tali. My life is khali khali. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, ఏదో అడగాలని ఎంతో చెప్పాలని కదిరే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాయి. నేను ఈ మధ్యన చికెన్ తింటాం మానేశానండి, అంటే నాన్ వెజ్ తినడమే మానేశాను. ఇది బాగుందండి, ఇద్దరు చేస్తుంది బాగుంది. ఏది బాగుందో నేను నోట్తో చెప్పలేను కనుక 60. అయ్యి బాబోయ్, ఆడవాళ్ళు చాలా ముదిరిపోయారండి బాబు. మిస్టర్ పెళ్ళం అంటే పెళ్ళాలు ఏదైనా చేయాలేమో అంటారు అనుకుంటే మా మొగుళ్ళు చేస్తారు, మేము ఆటలాడతాం పాటలు పాడతాం అంటున్నారండి. ఫస్ట్ మీరు చెప్పండి, మీరేం చేయబోతున్నారు? కొరమన్ చేపల పులుసు చేస్తున్నాను మేడం. ఓకే, మీరేం చేయబోతున్నారండి? పేపర్ పన్నీర్. పేపర్ పన్నీర్ ఏదో వినడానికి కొత్తగా ఉంది. వెరైటీ స్నాక్ ఐటమ్. మాదే అయిపోయింది చూడండి. నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాగా నిలువలేనన్నది. పులుసు ఐటమ్ ఏదైనా రైస్ తో తింటాము. మీకోసం నేను పరాటా చేస్తాను. మగాళ్ళు వంట కదండి ఎలా అయినని, సో ఆయిల్ బాగా ఎక్కువ కనపడుతుంది. అదే ఆడవాళ్ళు అనుకోండి ఆచి చూసి చేస్తాం అనమాట. మీ వారు చేసిన వంట ఎందుకు మీరు టేస్ట్ చూసారా లేదా?
80. మార్క్స్ ఎంత వస్తాయి అనుకుంటున్నావు? No expectations. ఏ డాడీ మీద ఆ మాత్రం కాన్ఫిడెంట్ లేదా? Because I enjoyed the show very much. So ఓకే. మీ టెన్షన్ ఏమో కానీ ప్రతి ఎప్పుడెప్పటికి నా టెన్షన్ ఎక్కువైపోయింది. 80. ఏం చేయబోతున్నారమ్మా? నేను ఫ్రూట్ ట్రైఫుల్ చేస్తాం. ఫ్రూట్ ట్రైఫుల్ అంటే అంటే ఇది ఒక కోల్డ్ స్వీట్ అన్నమాట. ఏండి మీరేం చేయబోతున్నారు? బ్రెడ్ బాసుంది. మీరు కూడా మీ హస్బెండ్ కి స్వామి గారికి బ్లాక్ అంటే ఇష్టం అని చెప్పి మేము బ్లాక్ ఇవి తయారు చేసాం అన్నమాట. మట్టి తోట, మట్టి మట్టి తోట. తోటలో వెండి కోట, వెండి ఆ కోట. వెండి కోటలో పూల తోట, పువ్వుల తోట. పూల తోట, పూల తోటలో 5 మంది దొంగలు ఆడుతూ పాడుతూ స్వైర విహారం చేస్తూ ఉంటారు. ఆ 5 మంది ఎవరు? మీ హ్యాండ్ ఇలా ఉంది కదా, ఆయన హ్యాండ్ అలా ఉంటుంది. సో మీరు ఒకరికొకరు ఇలా కొట్టుకోవాలి. ఏంటది? అది ఏంటది? ఇట్లా 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 ఇట్లా, అదేం కుదరదు. అదే అయ్యయ్యయ్యా, ఓహో. ఇప్పుడు ఈ పండు మీ నోట్లో పెడతాను. మీ హస్బెండ్ ఎక్కడున్నారో వెతుక్కుంటూ వెళ్ళి ఈ పండు ఆయన తీసుకోవాలి మీ నోట్లో. ఇంగ్లీష్ గారు ఇదిగోండి, ఇక్కడ ఉంది మీ టమాటా. చెయ్యి వెనక్కి తీసి తక్కువ టమాటా కట్ చేసేయాలి. Forty. రొయ్యల పలావ్ మేడం. మీరు 7 ఎందుకు డిస్కంటిన్యూ చేశారు? ఎందుకంటే చదువు ఎక్కువైపోయింది. సరే అయితే బాగా దొరికేవు అక్క. మా అక్క నాకు దొరికిందని ఇప్పుడు. సరే అక్క, ఎంత చదువుతున్నావు? 7th. 7th ఎంతమంది లైన్ లో పెట్టావు? అంత సీన్ లేదా మనకి? స్టడీ నాకు వంటల మీద అంత ఇంట్రెస్ట్ లేదు కానీ ఒక నీకు పొడుపు వంటల మీద ఇంట్రెస్ట్ లేదంట. ఈ అమ్మాయిని ఎవరు చేసుకుంటాడో గాని భగవంతుడా, వాడు ఫస్ట్ నైట్ రోజునే ఊరేసుకుని చచ్చిపోతాడు. ఏమండి, దీన్ని తొందరగా పెళ్లి చేసేమని చెప్పండి వాళ్ళ ఇంట్లో, ఎందుకన్నా మంచిది. స్వామి బాల్ చేసేసి ఫ్రై చేస్తున్నా, డీప్ ఫ్రై. డీప్ ఫ్రై. యా. ఓకే ఓకే, వెరీ గుడ్. ఏంటది? ఏంటక్క చెప్పడం ఏంటి? సరిగ్గా చెప్పు. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, టాప్ టు బాటమ్ నా కలర్ ఉంటుంది. నేను వైట్ ఉన్నా కదా. ఆ వీధిలో వాళ్ళు కూడా కొట్టుకుపోతారు అంతే. మమ్మీ ఇందాక ఉప్పు బాగా తక్కువ వేసానండి, తర్వాత వేస్తానన్నారు. ఉప్పు చూసేసి 1 kg ఉప్పు దాంట్లో పడి. My heart is very hot. My heart is very hot. Check it out. అన్నంతో పంజం వేస్తా, అన్నన్ని నేను రిస్తా. నాతోనే పచ్చికొస్తే ఓడితేనే చూపిస్తా. అన్నం చేసే అన్నమంటే సిగరెట్ కాదు, లైఫ్ కూడా కొనేస్తా. అందమైన భామలు, ఓయ్, మా darling song. మెరుపు తీగలు, అందమైన భామలు, లేత మెరుపు తీగలు, ముట్టుకుని మాసిపోయి కళ్ళ అందాలు, చుడిదారులు, కంచులకు చీరలు, రెచ్చుకుంటే రేపుతున్నాయి పిచ్చని మొహాలు. అయ్యో రామ, ఈ భామ మరి నన్నొస్తున్నాదే. అయ్యో రామ, ఈ భామ నన్ను చంపేస్తున్నాదే. తీయని ఈ వంటలు, ఘాటైన ఈ వంటలు స్మెల్ ఆకలేస్తుంది నాకు. సో నేను టేస్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను. Seventy. 70.
ఈ రౌండ్ పేరేంటో మీ అందరికి తెలుసా? శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్. రెడీ అయిపోయింది కదా, తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయండి. స్టార్ట్ అయిందా? 50. బీ స్పోర్టివ్ నాన్న, బీ స్పోర్టివ్. ఇంకా తను చెప్పలేదు ఆన్సర్, నువ్వు చెప్పావు కదా. చాలా రౌండ్స్ ఉన్నాయి. No, be sportive. మా చిన్నుకి మీరు ఎందుకు అన్యాయం చేశారు? అసలు ఏంటి కారణం? ఇది ఓకే చేయలేదండి, ఇది మీరు సరిగ్గా టేస్ట్ చేయలేదని ఆవిడ కంప్లైంట్ చేస్తున్నారు. చేయలేదు మీరు. మీకు అది మార్క్స్ తక్కువ ఇవ్వడానికి కారణం కాఫీ కూడా వచ్చి టీలు ఎక్కువ మసాలా అనేది మసాలా టీలో వేస్తే బాగుంటది. ఇది దొడ్డుగా కొద్దిగా ఇది అట్లే ఉంటాయి. ఇవి వచ్చే పచ్చి కొబ్బరి వేస్తాం కదా, ఇది ఎక్కువ మామూలుగా సన్నగా రావు. మామూలుగా మినప్పిండి దోశలు అయితే చాలా సన్నగా వస్తాయి, ఇవి రావు. కరెక్ట్, మీరు రాంగ్ డిసిషన్ తీసుకున్నారు. సో కాఫీ క్లబ్ అనగానే అర్థమైపోయింది మనం ఇప్పుడు టిఫిన్ ఐటమ్ అని చేసుకోబోతున్నామని. ఇప్పుడు మీరు చేద్దాం అనుకున్న ఐటమ్ పేరేంటండి? ఇన్స్టెంట్ నూడిల్ ఫిట్టర్స్. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారు చేసుకునే విధానం ఒకసారి మా ఆడియన్స్ చెప్తారా? కావాల్సిన పదార్థాలు పొటాటో, ఓకే, క్యారెట్, బీన్స్, మటర్, ఉల్లాకు, మైదా, కార్న్ఫ్లోర్, జొన్న పిండి, పావుబాజీ మసాలా. పావుబాజీ మసాలా కూడా వేస్తారు దీంట్లో. ఓకే, వెరీ గుడ్. కొత్తిమీర, పుదీనాకు పెట్టారు అక్కడ. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, ఉప్పు, మిరియాల పొడి. ఇవి ఏంటి? నూడిల్స్. వీటిని ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి వాటర్ లో. వాటిని బాయిల్ చేసుకోవాలి. తర్వాత బీన్స్, మటర్ ని, క్యారెట్ ని కూడా బాయిల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పొటాటో కూడా చేసుకోవాలి. దాని తర్వాత మ్యాష్ చేసి ఇవన్నీ ఉడికిన దాంట్లో ఆట ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాల్స్ చేసుకొని తర్వాత బాల్స్ చేసుకొని వాటిని కొంత టిక్కిల మాదిరిగా నొక్కేసి ఈ నూడిల్స్ ఉంటాయి కదా, ఈ నూడిల్స్ ని మనము దానిపైన రోల్స్ లాగా చేసి కవర్ చేసేసి డీప్ ఫ్రై చేయాలి. సింపుల్ గా అనిపించింది కానీ కొంచెం కష్టంగానే ఉంది. ఓకే, అయినా కూడా బాగుంది. ఓకే, టేస్ట్ కూడా ఎలా ఉంటుందో తెలీదు, చూద్దాం. కనుకుర్తి వారి ఇన్స్టెంట్ నూడిల్ ఫ్రిట్టర్స్. ఇన్స్టెంట్ నూడిల్ ఫ్రిట్టర్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బంగాళదుంప ముక్కలు 1 కప్పు, బీన్స్ 1 కప్పు, క్యారెట్ 1 కప్పు, బఠానీలు 1 కప్పు, స్ప్రింగ్ ఆనియన్స్ 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, కొత్తిమీర 1/2 కట్ట, కరివేపాకు 1/2 కట్ట, పుదీనా 1/2 కట్ట, జొన్నపిండి 2 టీ స్పూన్లు, కార్న్ఫ్లోర్ 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, పావుబాజీ మసాలా 1/2 టీ స్పూన్, నూడిల్స్ మసాలా 1/2 టీ స్పూన్, నిమ్మకాయ రసం 1/2 టీ స్పూన్, నూడిల్స్ 1 కప్పు. పక్కింటి వారి కొంచెం నెయ్యి, కొంచెం నూనె పోసారండి. ఎంత వరకు వచ్చినాయి? కొద్ది పెసరపప్పు ఉడుకుతుందండి, పెసరపప్పు మిక్సీ వేసేసాను. ఇది ఫ్రై, ఇది బాగా ఫ్రై కావాలి. వెల్కమ్ బ్యాక్ టు మిర్చి మసాలా. బుస్సర్ టీం వారు మీరేం చేయబోతున్నారు నా కోసం? మేము ఇది అమ్మమ్మ వాళ్ళ వంట అనమాట, ట్రెడిషనల్, చాలా పాతకాలం, రైలు పల్లారం అని. ఓకే ఓకే, 100 years ఓల్డ్ ఐటమ్ అంటండి. గ్రాండ్ మదర్ వాళ్ళ గ్రాండ్ మదర్. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, డెఫినెట్ గా 100%. ఆ ఐటమ్ మా వరకు కూడా ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాము, అది కూడా ఇక్కడ చూయిద్దామని. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తారా? ఈ బియ్యపిండి మామూలుగా కొన్ని ఒకటికి 1 నీళ్ళు తీసుకోవాలండి. బియ్యపిండి 1 గ్లాస్ అయితే వాటర్ కూడా 1 గ్లాసు బాయిల్ చేయాలి. ఓకే, అవి చూడడానికి బఠానీలు ఉడకబెట్టి తొక్కలు తీసేసిన బఠానీలా ఉన్నాయండి, కానీ అవి బఠానీలు కాదట. నేను అది చెప్తారేమో అనుకున్నాను కానీ అలా చెప్పలేదు. ఒకటికి 1 మాదిరిగా నీళ్లు పోసి అందులో కొంచెం నూనె పోసుకొని అందులో కొంచెం పచ్చిమిర్చి పేస్ట్, ఆయిల్ కూడా వేసి బాయిల్ అవుతుంటే ఇప్పుడు బియ్యపిండి కూడా ఉంటుంది కదా, ఆ బియ్యపిండి కూడా వేసి కలిపేసి దించేసేయాలి. అంతే, చిన్న చిన్నగా రౌండ్ రౌండ్ గా చేసుకోవాలి, మెత్తగా పీసుకేసి. ఇవి మళ్ళీ ఆవిరి ఉడకబెట్టుకోవాలన్నమాట. ఓ, ఆ చిన్న చిన్న చేసి మళ్ళీ ఆవిరి ఉడకబెట్టుకోవాలి. సేమ్ కుడుముల మాదిరి వినాయక చవితి ఆవిరి ఉడకబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రొసీజర్ అనమాట. ఇది పెసరపప్పు.
పెసరపప్పు అండి. నానబెట్టి ఉడకబెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఇది మామూలుగా ప్యాన్ తీసుకొని మనము పోపు దినుసులు తిరువాత వేసిన తర్వాత ఆనియన్ ముక్కలు కూడా వేసేయాలి. వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పెసరపప్పు మనం ఉడకబెట్టి గ్రైండ్ చేసింది ఉంటుంది కదా, అది కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఇంకొడుములు వేసిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి ఇవన్నీ కొంచెం బాగా కలిసిన తర్వాత లాస్ట్లో పచ్చి కొబ్బరి వేసి మళ్ళీ ఒక 2 minutes ఉడికిన తర్వాత పైనుంచి నిమ్మకాయ రసం పిండేసేయాలి. బుస్సవారి రైలు పలహారం. రైలు పలహారానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు బియ్యపిండి, అరకప్పు పెసరపప్పు, పచ్చి కొబ్బరి అరకప్పు, పచ్చిమిరపకాయలు పేస్ట్ తగినంత, ఉప్పు తగినంత, ఉల్లిపాయలు 1 కప్పు, నూనె, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మరసం. ఓకే అండి, శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ దీంట్లో ఒక మెలుక పెట్టాలి. ఆ మెలుక ఏంటనేది మీ వంటలు అయిపోయిన తర్వాత చెప్తాను. సో ప్రస్తుతానికి మీరు వంట చేయడానికి నేను టైం ఇచ్చేస్తున్నాను. ఓకే, ఈ టిఫిన్ ఐటమ్ చేయడానికి అంటే చాలా పెద్ద పెద్దగా చెప్పారు కనుక మీకు చెరుకు 30 minutes ఇస్తున్నానండి. మధ్య మధ్యలో మనం ఆటలాడుకుందాం, పాటలు పాడుకుందాం, దెబ్బలాడుకుందాం, అన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీకు టైం ఇచ్చేస్తున్నానండి, 30 minutes. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏం చేస్తున్నారు? పక్కింటి వారు కొంచెం నెయ్యి కొంచెం నూనె పోసారండి. దీంట్లో ఉప్పు కూడా వేసారా? ఉప్పు, కొంచెం పచ్చిమిర్చి పేస్ట్, పచ్చిమిరపకాయల పేస్ట్. ఎంత వరకు వచ్చినాయి? కొద్ది పెసరపప్పు ఉడుకుతుందండి. పెసరపప్పు మిక్సీ వేసేసాను. ఇది ఫ్రై, ఇది బాగా ఫ్రై కావాలి పెసరపప్పు. ఓకే ఓకే, మంచిగా ఫ్రై అవ్వాలి. ఇది బాగా ఫ్రై కావాలి, పొడి పొడి అయిపోతుంది అనమాట ఫ్రై. కలిపేస్తున్నారు. ఇవి ఏమేమి కలిపేస్తున్నారు? వస్తున్నారండి, ఒక్క నిమిషం. పొటాటో, ఆ తర్వాత దానికి కావాల్సిన మసాలాలు, అల్లం వెల్లుల్లి పౌడర్ వేసేసారు. ఇంక ఇది బాయిల్ అవుతుంది కదా, ఇది వాటర్ చేసిన తర్వాత వేసుకుంటున్నాను. ఓకే ఓకే, వేసుకోండి వేసుకోండి. ఇది లంగా జాకెట్లు వేసుకునేటప్పుడే ఇంత హింసిస్తుంది. ఇది చీరలు కట్టుకుంటే అతలాకుతలం చేసేస్తుంది దేశాన్ని. వాడెచ్చలిగాడు నాకు లాఠీ పోలీసు వాడు కన్నే కొట్టేసినాడు సై సై సై. కృష్ణమ్మ కంటి వాడు ఇంకా చెయ్యే పట్టేసినాడు సై సై సై. ఓకే, ఒక్క నిమిషం. ఎంతవరకు వచ్చింది? అమ్మో, వేరే దాంట్లో మార్చేస్తున్నాను. తొందరగా ఫ్రై కావట్లేదండి, తొందరగా 2 పొయ్యిల మీద వేస్తే తొందరగా అవుతుందన్నా. వావ్, ఇలాంటి కిటికీలు కూడా ఉంటాయన్నమాట. మంది ఎంతవరకు వచ్చింది? అన్ని కలిపేసాం మేడం. ఇంకా బౌల్స్ చేసేసుకొని. నువ్వు హెల్ప్ చేస్తున్నావా? అది సునామీలో
సరే రా నాన్న, నేనేదో జోక్ చెప్తానన్నా వాళ్ళు సీరియస్ గా వంటలు చేసుకుంటున్నారు, చేసుకొని ఎందుకు వచ్చిన గొడవ? ఒక రోజు ఒక ఫ్లైట్ లో సర్దార్జీ, ఒక స్కూల్ స్టూడెంట్, ఇద్దరు ఫిజిషియన్స్, ఒక పైలట్ ఫ్లైట్ లో వెళ్తూ ఉంటారు. అయితే మధ్యలో ఫ్లైట్ టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది. అయితే పైలట్ అందరికి ఇన్ఫార్మ్ చేస్తాడు, ఇలా టెక్నికల్ ప్రాబ్లం ఉంది, బ్యాగ్ లో పారాషూట్స్ ఉన్నాయి, మీరు తీసుకొని జంప్ అయిపోండి అంటాడు. అయితే అందరూ తొందరగా బ్యాగ్ లో నుంచి పారాషూట్స్ తీసుకొని జంప్ అయిపోతాడు. ఒక స్కూల్ పిల్లోడు మాత్రం పైలట్ దగ్గర వెళ్ళి నేను వెళ్ళా అంటాడు. అయితే పైలట్ అంటాడు, అరే నువ్వు వెళ్ళిపోరా, పారాషూట్స్ లేవు, నేను ఏదో అట్లా పడి సచ్చి వచ్చేస్తా నేను బయటకి ప్లేన్ నుంచి అంటాడు. అయినా వినడు. పైలట్ అంటాడు, ఒకటే పారాషూట్ ఉంది, నువ్వు వెళ్ళిపో అంటాడు స్కూల్ పిల్లోడ్తో. స్కూల్ పిల్లోడ్ అంటాడు, సర్దార్జీ పిచ్చోడు, పారాషూట్ బ్యాగ్ లో ఉంటాయంటే నా స్కూల్ బ్యాగ్ వేసుకొని జంప్ చేసేసిండు అంటాడు. ఓకే, ఆ పైలట్ నేను తర్వాత వస్తాను రా బాబు నువ్వు వెళ్ళిపో అంటాడు. అంటే ఆ పైలట్ అన్నదానికి పిల్లోడు అంటాడు, నేను వెళ్ళను నువ్వు కూడా రా అంటాడు. అంటే ఒకటే పారాషూట్ ఉందిరా నువ్వు వెళ్ళిపోరా బాబు అంటే, లేదు 2 ఉన్నాయి, ఇందాక ఆ సర్దార్జీ గారు పారాషూట్ అనుకుని నా స్కూల్ బ్యాగ్ వేసుకుని దూకేస్తాడు అని చెప్పంట. నాకు మొత్తానికి జోక్ అర్థం అయిపోయింది. ఏదో డైలాగ్ చెప్పండి ఫస్ట్ బుజ్జిగాడిలో నుంచి. ఏం డైలాగ్ చెప్పమంటావే? ఇది లంగా జాకెట్లు వేసుకునేటప్పుడే ఇంత హింసిస్తుంది, ఇది చీరలు కట్టుకుంటే అతలాకుతలం చేసేస్తుంది దేశాన్ని. సేమ్ డైలాగ్ బుజ్జిగాడిలోది, దాని మీద జోకు దీని మీద పెట్టేశాను. మమ్మీ చేసిన మ్యాగీ, మమ్మీ చేస్తావా? అయ్యో ఇవాళ పాటలు సాంగ్స్ అన్ని ఇప్పుడు అయిపోతామే, మిస్ అయిపోతున్నా. అయిపోయింది, ఇప్పుడు తను డీప్ ఫ్రై చేసేటప్పుడు నేను వచ్చేస్తా. ఓకే, ప్లేట్ తీసుకున్నాను, ఇంకో ప్లేట్ ఆయిల్ వాసన వస్తుంది. కాదు ఒక సాంగ్. ఏం సాంగ్? మీ తరపు నుంచే. నేను పాడతాను, మనం డాన్స్ చేయాలి. ట్రై చేయొద్దు, ఒకసారి మైక్ అక్కడ పెట్టిరా. రెడీయా? డాన్స్ చేయడానికి అక్కడ తిరుగు. అక్కెందుకు నీకు? నించోడమ్మా, నించోండి. రెడీ చేయలే? లాలు దర్వాజ లస్కర్ బోనాల్ పండగ కొత్తలంటే రాకపోతేవి, లకడీ కాపూరు గోరికి రబ్బరు గాజులు నెత్తలంటే లేకపోతేవి, అమల్లా ఒట్టి పూట మాట చెప్తే లొట్టి పెట్టి పట్టుకుంటే పలకనామ పోరగాడు పారిపోయి వాడెచ్చలిగాడు నాకు లాఠీ పోలీసు వాడు కన్నే కొట్టేసినాడు సై సై సై, కృష్ణమ్మ కంటి వాడు ఇంకా చెయ్యే పట్టేసినాడు సై సై సై, నెమలి పుచ్చం ఒకటి తక్కువ, వాడి పొగరు చూస్తే తగను మక్కుగా, యాడిగో ఉరుకుతాడని వేసిన ముక్కుతాడని, కొంగిలాగి వాడి చేత కొంగు ముళ్ళు వేసుకున్న వేడుకైన కన్నె ఊసునేడు మళ్ళీ చెప్పుకున్న. సరే నేను పాట అయింది, మీరేదైనా పాడండి. అయితే మీరు డాన్స్ చేస్తారా? చేస్తాను. పాడతావా? రెడీ. నువ్వే పాట పాడతావు డిసైడ్ చేసుకో. వేడి వేడిగా వంటలు ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయండి. ఈ మహాతల్లి మా చెల్లెమ్మ గారు పాడే లోపల మనం ఒక బ్రేక్ తీసుకుందాం. మాయాదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ, మాయాదారి మైసమ్మో మైసమ్మ మైసమ్మ, గవర పెట్టి అరే గవర పెట్టి గాయే మైసమ్మ, జరా పరేషాని చెయ్యకే మైసమ్మ. వెల్కమ్ బ్యాక్ టు మిర్చి మసాలా. ఏంటి వెంకటేశ్వర గారు అక్కడేం చేస్తున్నారు మీరు? ఏం లేదా? రండి వెంకటేశ్వర గారు చేయబడుకోండి, నాది కాదు. రండి. రెడీయా? మాయాదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ, మాయాదారి మైసమ్మో మైసమ్మ మైసమ్మ, గవర పెట్టి అరే గవర పెట్టి గాయే మైసమ్మ, జరా పరేషాని చెయ్యకే మైసమ్మ, గవర పెట్టి గాయే మైసమ్మ.
వచ్చినాయి? డీప్ ఫ్రై అవుతున్నాయి. అవుతూ ఉన్నాయా? అవుతూ ఉన్నాయంటండి. మీ వంట అయిపోయింది? అయిపోయిందండి. రెడీ చేసేసారు. దీని పేరు ఏదో చెప్పారు? రైలు పలారం అంటారండి. రైలు పలారం. అంటే మా ఫ్రెండ్స్ ఎక్కిరిచ్చేవాళ్ళు ఇదేం ట్రైన్ లో కూర్చొని చేయాలా లేకుంటే ట్రైన్ లో కూర్చొని తినాలి, ఎందుకు ఆ పేరు పెట్టిండ్రు అనేవాళ్ళు. ఓకే ఓకే. కాకపోతే అది ముందు పెద్దవాళ్ళ నుంచి అదే పేరు, మేము అదే కంటిన్యూ చేస్తున్నాం. ఓకే ఓకే అండి. మీరు రెడీ చేసేసారు. మనది ఎంత వరకు వచ్చింది? నూడిల్స్ కొంచెం ఇంకా కొంచెం అవ్వాలా? ఏంటో ఇవి పకోడీ లాగా మంచి స్మెల్ వచ్చేస్తున్నాయి. ఏం చెప్పారు దీని పేరు? నూడిల్స్, ఇన్స్టెంట్ నూడిల్ ఫ్రిట్టర్స్. ఫిట్టర్స్ ఫిట్ గా రెడీ అయిపోయినాయి. ఇక్కడ మన అమ్మమ్మలు తాతమ్మల కాలం నాటి వంట ఇది కూడా గుమ్ములాడుతూ రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను టేస్ట్ చేయాల్సిన టైం దగ్గర పడింది కదా. ఓకే, యాజుషుల్ అండి, నేను ఏదో ఒక మెలుగు పెట్టడం నాకు అలవాటు కనుక ఇక్కడ మెలుగేంటో మీకు నాకు తెలుసు, వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళకి ఒకసారి చెప్తాం. ఈ టేస్ట్ నేను చూడను, ఎవరు చూస్తారో తర్వాత చెప్తాను. కానీ నాకు దీంట్లో అంటే ఈ ఐటెం తినడానికి మంచిగా తాగడానికి వేడివేడిగా కానీ చల్లగా కానీ నాకు ఏదైనా కావాలి. దానికి ఒక 5 minutes టైం ఇస్తున్నాను ఆంటీ. వేడివేడిగా కానీ చల్లగా కానీ నాకు ఏదైనా ఒకటి చేసి నాకు ఇక్కడ పెట్టాలి. మీరు నా కోసం ఏం చేయబోతున్నారు? బుస్సా టీ ఇవ్వాలి. కాఫీ అండి. కాఫీ మీకు కావాల్సిన పదార్థాలన్నీ ఉన్నాయి కదా, కాఫీ పొడి, షుగర్ అన్ని, పాలు అన్నీ ఉన్నాయి. మీరేం చేయబోతున్నారు? జ్యూస్ చేస్తున్నారు. ఏ జ్యూస్ చేస్తున్నారు? ఏంటి? యాపిల్, పైనాపిల్, బనానా, గ్రేప్స్ కొద్దిగా వేసి పిస్తా వేసి జ్యూస్ చేస్తున్నాను. ఓకే, ఓన్లీ ఫ్రూట్సే. ఏం వేయట్లేదు. ఓకే అండి, వాళ్ళు నా కోసం ఆ జ్యూస్ చేస్తున్నారు చల్లగా. మన వాళ్ళు వేడిగా కాఫీ పెట్టేస్తున్నారు. వావ్, వెరీ గుడ్, బాగుంది. మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే, కేస్ రెడీ అయిపోయినాయి. ఈ వాసనలకే సగం నా కడుపు నిండిపోతుందండి. టేస్ట్ ఎలా ఉన్నా ఆ స్మెల్కి మైమర్చిపోతున్నాను. అబ్బో, ఈవిడ గారి కిచెన్ సర్దుతుందండోయ్. ఏ సర్దద్దా? సర్దు పగలగొట్టకు. ఏదో ఒకటి అప్పుడప్పుడు చదువుతాం, చదవని. ఓకే, హడావిడిగా రెడీ అయిపోతుంది. ఓకే, వెరీ గుడ్. ఎంతకెంతకు ఆడపిల్లలు అనిపించుకున్నారండి. చక్కగా వంట అయిపోయింది, కిచెన్ సర్దేస్తున్నారు నీట్గా. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. మీరు ఎప్పుడైనా హోటల్స్కి అది వెళ్ళి భోజనం చేస్తూ ఉంటారా? అంటే టిఫిన్స్ అవి తింటూ ఉంటారా? వెళ్తుంటామండి. వెళ్తూ ఉంటారు. అందరూనా? అందరూ ఫ్యామిలీతో వెళ్తుంటాం. ఓకే, ఎంతమంది ఆడపిల్లలు మీకు? ఎంతమంది మగ పిల్లలు? మగపిల్లలు లేరండి, ముగ్గురు ఆడపిల్లలండి. వావ్, ఫ్యూచర్ లో కన్యాసులుగా వాపస్ వస్తుందంట. అంటే ఆడపిల్లలు వాళ్ళు కట్టాలు తీసుకుంటారు, మగపిల్లలు వాళ్ళు ఇస్తారంట. గుర్తుపెట్టుకోండి మగాళ్ళు, జాగ్రత్తగా ఉండండి. ఓకే అంకిల్, మాకోసం ఏదైనా ఒక జోకో, ఒక ఎంటర్టైన్మెంట్ సాంగ్ ఏదో ఒకటి పాడండి. పాట పాడితే వినాలని ఉందటండి బుస్సా టీం వారికి. ఒకసారి పాట పాడేసేయండి. నువ్వు నాకు కొంచెం కోఆపరేట్ చేయి. కోఆపరేట్ చేస్తుంది. నువ్వు ఏదైనా వాడుతూనే ఉంటావు కదా, ఏదైనా మెలడీస్ వస్తే హమ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఏం తెలియనట్టు పాడట్లేరు అంటున్నా. కొన్ని ఏదైనా గుర్తు చేయి, డాడీకి గుర్తు రావట్లేదు. లేదా జాబిలితో చెప్పనా, అది రాదా? ఇది 1వ నెంబర్ బస్సు, దీన్ని ఎవరో నాకు తెలుసు. వాన కాదు వరదరాజా. ఇవన్నీ పాత సాంగ్స్ నేను చెప్పేవి. వెంకటేష్ పాట చెప్పంటున్నాను. వెంకటేష్ పాటే కావాలి. వెంకటేష్ గారు, నాగార్జున గారు. అది ఓల్డ్ వద్దురా, కొంచెం కొత్తవి పాడతారంట. మనం ఓల్డ్ సాంగ్స్ ఇస్తున్నాం. ఏది ఉందంటే జ్యూస్ రెడీ అయిపోతుంది. ఆల్రెడీ కాఫీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీ వంటకాల్ని నేను టేస్ట్ చేసి రిజల్ట్ ఇవ్వట్లేదండి. మాకు ఒక షెఫ్ వస్తారు, ఆ షెఫ్ టేస్ట్ చూసి చెప్తారనమాట.
మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ బ్యాక్ టు మిర్చి మసాలా. జ్యూస్ రెడీ అయిపోతుంది, ఆల్రెడీ కాఫీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీ వంటకాల్ని నేను టేస్ట్ చేసి రిజల్ట్ ఇవ్వట్లేదండి, మాకు ఒక షెఫ్ వస్తారు, ఆ షెఫ్ టేస్ట్ చూసి చెప్తారనమాట. షెఫ్ గారు దయచేయండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? ఇది టేస్ట్ చేసి అది టేస్ట్ చేసి మార్క్స్ నా చెవులో చెప్పాలి. ఎందుకు అన్ని మార్కులు ఇచ్చారని డీటెయిల్స్ కూడా నాకు చెప్పాలి. మీ పేరు? రామ్ రెడ్డి ఎస్విఎం నుంచి వచ్చారు. ఓకే రామ్ రెడ్డి గారు, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది మీకు? 25 years. బాబాయ్ అసలు పుట్టినప్పటి నుంచి మీరే వంట చేసుకుంటున్నారేంటి? 8 ఏళ్ళప్పటి నుంచి. వావ్ సూపర్. మా వాళ్ళ జ్యూస్ రెడీ, వేడి వేడి కాఫీ రెడీ. ఓకే అండి రెడీ. ఒకసారి అది టేస్ట్ చూసేస్తారా? ఇది దీంతో తినాలనుకుంటాను, టమాటా సాస్తో. కనుకుర్తి వారి ఇన్స్టెంట్ నూడిల్ ఫ్రిట్టర్స్. ఇన్స్టెంట్ నూడిల్ ఫ్రిట్టర్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బంగాళదుంప ముక్కలు 1 కప్పు, బీన్స్ 1 కప్పు, క్యారెట్ 1 కప్పు, బఠానీలు 1 కప్పు, స్ప్రింగ్ ఆనియన్స్ 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, కొత్తిమీర 1/2 కట్ట, కరివేపాకు 1/2 కట్ట, పుదీనా 1/2 కట్ట, జొన్నపిండి 2 టీ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, పావ్ భాజీ మసాలా 1/2 టీ స్పూన్, నూడిల్స్ మసాలా 1/2 టీ స్పూన్, నిమ్మకాయ రసం 1/2 టీ స్పూన్, నూడిల్స్ 1 కప్పు. ఇన్స్టెంట్ నూడిల్ ఫ్రిట్టర్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా వెజిటబుల్స్ ఉడికించి పెట్టుకోవాలి. ఉడకబెట్టిన వెజిటబుల్స్ అన్నీ మ్యాష్ చేసుకుని అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జొన్నపిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, పావ్ భాజీ మసాలా, నూడిల్స్ మసాలా, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమంతో ఫ్రిట్టర్స్ షేప్లో బాల్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలా చేసిన ఫ్రిట్టర్స్ ను ఉడకబెట్టి పొడవుగా ఉన్న నూడిల్స్ చుట్టి కాగుతున్న నూనెలో బ్రౌన్ కలర్ అయ్యే వరకు వాటిని డీప్ ఫ్రై చేశాక నిమ్మకాయ, కొత్తిమీర, వెజిటబుల్స్ తో గార్నిష్ చేస్తే వేడివేడి కరకరలాడే ఇన్స్టెంట్ నూడిల్ ఫ్రిట్టర్స్ రెడీ. ఓకేనా? బుస్సవారి రైలు పలహారం. రైలు పలహారానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు బియ్యపిండి, 1/2 కప్పు పెసరపప్పు, పచ్చి కొబ్బరి 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు పేస్ట్ తగినంత, ఉప్పు తగినంత, ఉల్లిపాయలు 1 కప్పు, నూనె, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మరసం. రైలు పలహారం తయారు చేసుకునే విధానం: 1 కప్పు నీళ్లు మరిగించి అందులో కాస్త పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర వేసి బియ్యపిండి వేసి కలపండి. చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండల మాదిరిగా చేసి ఆవిరికి ఉడికించి పెట్టుకోవాలి. పెసరపప్పు నానబెట్టి ఉడికించి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము పెట్టుకోవాలి. 1 కడాయిలో నూనె పోసి అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి సన్నగా వేగనివ్వాలి. ఉడికించిన పెసరపప్పు కూడా వేసి వేగనివ్వాలి. అందులో తగినంత పచ్చిమిర్చి పేస్ట్ వేసి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఆవిరికి ఉడికించి పెట్టుకున్న బియ్యపిండి ఉండలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. చివరిగా పచ్చి కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి. 1 నిమ్మకాయ రసం కూడా వేసి కలపాలి. కొత్తిమీర తురుము ఆఖరణ వేయాలి. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చూసారా? ఓకే, జ్యూస్ కూడా మీరు టేస్ట్ చూడాలి ఎలా ఉంది జ్యూస్.
ఇందులో కొంచెం సాల్ట్ ఎక్కువైంది. ఒకసారి కాఫీ టేస్ట్ చూస్తారా? వేడిగా ఉంటుంది, జాగ్రత్త అండి. ఓకే, బాగానే ఉంది. సరే, ఓకే, స్కోర్ ఇచ్చేద్దామా? రండి. థ్యాంక్స్ అండి, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చెల్లె మైక్ పట్టుకో. షెఫ్ గారు ఏం చేద్దాం ఏమి ఇద్దాం అనేది నాకు చెప్పేశారు. సో ఇప్పుడు మనం స్కోర్ చెప్పే టైం వచ్చేసింది. సో నా చెల్లె బావ లోపల ఉన్నారు. ఏం చేస్తున్నారు? అరిదా డార్లింగ్, నీతో నాకు బోర్ కొట్టేసింది డార్లింగ్. సునామీలో కలిసిపోతాడు ఆయన. ఓకే ఓకే, సారీ డార్లింగ్, నేను ఎప్పుడు వదలాలి కానీ. సరే అక్క, నువ్వు అటు వెళ్ళు. వెళ్ళు, మైక్ తీసుకుని వెళ్ళు. అమ్మయ్యా, నాకు మనశ్శాంతిగా ఉంది కదా బాబు. మీ టీం నుంచి కూడా ఒకసారి ఒకరిని వెళ్ళమని చెప్పండి అటు. ఓకే ఓకే, మనకు మార్కులు ఇచ్చే టైం దగ్గరకు వచ్చేసింది. ఏం చేయాలో మీకు తెలుసు కదా? రెడీ? 1 2 3. హుల్జా సిమ్ సిమ్. ఈసారి మీ టీంకి ఎన్ని మార్క్స్ వస్తాయని అనుకుంటున్నారు? నో గెస్సింగా? మీకండి? వెరీ గుడ్. ఆ మాత్రం కాన్ఫిడెంట్ ఉండాలండి ఎప్పుడైనా సరే. సరే, వాళ్ళకి ఎంత వస్తుంది అనుకుంటున్నారు? 5 వస్తాయి అనుకుంటారు? ఏ వద్దులేండి. స్టార్ట్ అయిందక్క? స్టార్ట్ అయింది చెల్లి. 70. ఓకే, మీరు కూడా ఒకసారి జోష్లో కుల్జా సిమ్ సిమ్ అని ఒకసారి అరవండి. 1 2 3 గో. కుల్జా సిమ్ సిమ్. వావ్, ఒకే సింక్ లో వచ్చిందండి. ఏ అంత డల్గా చెప్తావేంటి? వాళ్ళకి 70, మీకు 80. ఓకే, రండి. అమ్మా, 80 సంపాదించారు అమ్మమ్మ, భామలు అందరు. సుమ్మల వంట అంటే మజాకా అండి. డెఫినెట్గా అండి, చాలా బాగుందన్నారు. సో మీకు డీటెయిల్స్ ఇచ్చేయాలి కదా, ఎందుకు తక్కువ వచ్చినాయి అంటే దీంట్లో ఆయిల్ కంటెంట్ చాలా ఎక్కువ ఉందంట, అలాగే సాల్ట్ కొంచెం ఎక్కువైంది అన్నారు. సో మీరు కూడా టేస్ట్ చూసుకోండి. జ్యూస్ బాగానే ఉందన్నారు. ఓకే, అలాగే మీ కాఫీ కూడా ఎక్సలెంట్గా ఉందన్నారండి. సో ఇంకా ఆ వంటకి పేరు పెట్టే వాళ్ళు పుట్టలేదు కనుక సో మేము ఎవరం దాని జోలికి వెళ్ళలేదు, కానీ టేస్ట్ నిజంగా బాగుంది. ఓకేలా, అది ఎంత పెద్దవాళ్ళు చేసినా టేస్ట్ బాగోకపోతే మనం చేసినప్పుడు కంటిన్యూ చేయం కదండి, చేయలేం కదా. సో అందుకని బాగుంది. సో మీకు మార్క్స్ వచ్చినాయి. ఓకే, కంగ్రాట్స్. కొంచెం హుషారుగా. ఓకే, మీరు ఆల్రెడీ లీడింగ్ లో ఉన్నారు. మీరు ఈ ఎపిసోడ్ కి డల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకేదన్నా జరగచ్చు, ఏ మార్పులు జరుగుతాయి, చేర్పులు జరుగుతాయి తెలియదు కనుక మరి ఇంకెన్నో గుమగుమలాడే ఐటమ్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. మీ అదృష్ట రేఖ ఎలా ఉన్నదో. సారీ, మీ టైం స్టార్ట్ నౌ. గో. ఇంకా పెట్టు. ఫాస్ట్. Come on, Jasmine, you can do it. Fast, Akka, fast. Come on. Cheer up. కొంగు కొంచెం భద్రం పిల్లో కొంప ముంచేటట్టుంది. మీ రెండు టీమ్స్ కలిసి ఆడబోయే ఆఖరి ఎపిసోడ్. ఇప్పుడు వచ్చే మార్క్స్ బట్టి నెక్స్ట్ ఎవరు వెళ్తారు అనేది డిసైడ్ అవుతుంది. Fast, ఇంకా fast. You can do it. ఇంత చిన్నగా. మమ్మీ 10 9